నువ్వు కూడా చాలాసార్లు అలా ప్రార్థన చేసి ఉండవచ్చు. ప్రభువా, ఎందుకు ఇలా అవుతుంది? నేనేం పాపం చేశాను? నన్ను ఎందుకు ఇలా ద్వేషిస్తున్నారు? నన్ను ఎందుకు ఇలా తృణీకరిస్తున్నారు? నన్ను ఎందుకు ఇలా అవమానపరుస్తున్నారు? నేను ఏ తప్పిదం చేయలేదే, ఏ పాపం చేయలేదే, ఏ అపరాధం చేయలేదే, నన్ను ఎందుకు ఇలా చూస్తున్నారు వీరు? నేనేం చేశాను అని దేవుని సన్నిధిలో ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తుండవచ్చు. అయితే గమనించు, నీ ప్రార్థన వింటున్న దేవుడు ఈ ప్రతికూలమైన పరిస్థితులన్నిటినీ నీ చుట్టూ ఒక వలవలే, ఒక బోను వలె నీ చుట్టూ అలా చుట్టుకొని ఉన్నప్పుడు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, నీ జీవితం అంతా శూన్యమైపోయినప్పుడు, నీకు సహాయం ఎక్కడి నుంచి రాలేని పరిస్థితి ఏర్పడినప్పుడు, నీ చుట్టూ అన్ని ప్రతికూలమైపోయి తలుపులన్నీ మూయబడతాయి, పైనున్నవాడు మాత్రం ఒక అద్భుతమైన ద్వారాన్ని తెరుస్తాడు.